విమర్శించే మూర్ఖులకు ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు బీజేపీ ఎంపీ రఘునందనరావు. మెదక్ జిల్లా కుల్చర్ క్లబ్ నుంచి రామచంద్ర చౌరస్తా వరకు త్రివర్ణ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మానవత్వం మర్చి భర్తలను చంపి మహిళల సింధూరాన్ని తుడిచిన ముష్కరులకు ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెప్పారని అన్నారు. డిఫెన్స్ సెక్టార్లో భారత స్వయం సమృద్ధి సాధించిందని రఘునందనరావు అని అన్నారు. తీవ్ర దిగ్భ్రాంతికి ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. బట్టలు ఇప్పించి మతం పేరు మీద విచక్షణ చూపెట్టి భార్యల ముందే భర్తల్ని చంపుతూ కొందరు ఆడబిడ్డలు ధైర్యంగా ముందుకు పోయి భర్తతో పాటు మమ్మల్ని కూడా చంపమని అన్నప్పుడు మానవత్వాన్ని మరిచి కేవలం భర్తల్ని మాత్రమే చంపి భార్యల నుదుటి సింధూరాన్ని తుడిచి తమాషా చేద్దామనుకున్నటువంటి ముష్కరులకి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సమాధానం, ఈ దేశ సైన్యం ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్. కొంతమంది కుక్కలు మురుగుతా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ అని ఎట్లా పెడతారు? బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా బీజేపీ, బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా బీజేపీ అవునా కాదనే తర్వాత మాట్లాడదాం. కానీ ఒక మంచి ఉద్దేశంతో పోయి మీ మోడీకి చెప్పుకోపోని ఎగతాళి చేసినప్పుడు మోడీ గారు ఇచ్చే సమాధానం ఎట్లుంటుంది అనేది శత్రు దేశానికి తెలవడం కోసం ఒక మంచి లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం జరిగింది. దాన్ని కూడా బొట్టును కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటుంది అనేటువంటి మూర్ఖులు అసలు ఈ గడ్డ మీద మీరు ఎట్లా పుట్టిరు అనేది జనాలకు కొంచెం డౌట్ వస్తా ఉంది. కాబట్టి దయచేసి టీవీలకు వచ్చి మాట్లాడేటువంటి పెద్ద మనుషులకు నేను చేసేటువంటి అప్పీల్ ఒకటి, నిజంగా మీరు ఈ దేశం మీద పుట్టి ఈ దేశ గడ్డ మీద మీకు ప్రేమ ఉంటే వీలైతే ఈ ప్రభుత్వానికి సైన్యానికి సహకరించు, అంతేగాని